హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, నేను మల్కాజ్గిరి మేడం. చెప్పండి. హలో, మల్కాజ్గిరి మేడం. నా పేరు రాజు మేడం. రాజు, ఎట్లా ఉంది మల్కాజ్గిరిలో పరిస్థితి, ఎట్లా ఉంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మల్కాజ్గిరిలో మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మేడం. కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ అది థర్డ్ ప్లేస్. మూడో ప్లేస్. నేను నాన్ లోకల్ క్యాండిడేట్ మేడం. ఇంకా ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అక్కడ. బీజేపీ, అవును మేడం. ఓకే. కాంగ్రెస్ పరిస్థితి ఏమనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉండొచ్చు మీ అంచనా అంటే ప్రకారం? ఒకటి, రెండన్నా మూడన్నా రావచ్చు మేడం. 2 లేక 3. ఎందుకు అట్లా, అంటే ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? అంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు మేడం. అదేవి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్తున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, 6 గ్యారెంటీల్లో మేము 5 నెరవేర్చినామని చెప్తున్నారు. ఏం చేయలేదు మేడం, వాడి పొంద ఆడి ముఖం. అయితే మేడం మేడం లాస్ట్ కాన్స్టిట్యూషన్ అప్పుడు రేవంత్ రెడ్డి మా కాన్స్టిట్యూషన్ ఎంపీ కదా మేడం. అవును, మీ సిట్టింగ్ ఎంపీ. వానికి ఫోబియా ఉంటది మేడం, అన్ని మర్చిపోతాడు. ఈ రోజు అంటాడు, మళ్ళీ మర్చిపోతాడు. మతి మరుపు ఉందా? మా రేవంత్ రెడ్డి మతి మరపు అన్నాడు, ఈ రోజు అంటాడు, రేపు మర్చిపోతాడు. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఆయనకు గెలుపు కోసం మేము చేశాం కదా. ఓకే. అంటే అప్పుడు తిరిగాము అన్నట్టు. అప్పుడు కొంచెం గెలిపిస్తే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం మీరు తిరిగిండ్రు? అవును, 100% తిరిగాం మేడం. మాకు 5 సార్లు వచ్చాడు మా కాన్స్టిట్యూషన్ 5 years లో. 5 years లో 5 సార్లు వచ్చాడు. 5 ఏళ్లలో 5 సార్లు, సంవత్సరానికి ఒకసారి లెక్కన వచ్చిండు. మాకు కార్యకర్తల పెళ్లిలకు రాడు, ఏడి ఓడు దొరకడు, చేయడు మేడం. చెప్పండి. గుర్తుండదు మేడం, మళ్ళా గుర్తుండదు. ఇప్పుడు ఈ రోజు అంటాడా, రేపు మర్చిపోతాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా అన్ని మర్చిపోయాడు. అది ఎట్టయినా కానీ ఈసారి చేస్తాడు మేడం. చాలా బీజేపీ వర్సెస్ బీఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో తెలియజేసినందుకు. మీరు ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఏరియాలలో ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఉంది, సో ఇవన్నీ చెప్తే నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే మీరు చెప్పే సర్వే చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకు మనకు ఎవరు ఇచ్చిన సర్వే కంటే ఆయా ప్రాంతాలు ఉన్న వాళ్ళు చెప్తే దానికి మంచి క్లారిటీ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, ఇంకో కాల్ తీసుకుందాం. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా దేవరకొండ మండలం మేడం. దేవరకొండ మండలం, ఏ ఊరు? ఎల్లారెడ్డి బావి అండి. ఎక్కడ? ఎల్లారెడ్డి బావి మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం, పచ్చి అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే నమ్మించి మోసం చేసిండు మేడం. ముసలోళ్ళ, రైతుల, పేదవాళ్ళ 6 గ్యారెంటీలలో 5 ఇచ్చిరని చెప్తుండు. 5 కాదు మేడం, ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఏడే ఫ్రీ బస్సు మేడం, అందులో మగవాళ్ళకు కూడా ఇచ్చేది మేడం. ఆడోళ్ళు అంత మగవాళ్ళు ఏం చేసారు పాపం? ఆడోళ్ళకి ఇచ్చి మొగోళ్ళు ఏం పాపం చేసారు? ఒక్క బస్సులో సీట్ ఉండదు మేడం, ఒక్క బస్సులో సీట్ ఉండదు. ఉన్న బస్సు టైం మీద రాదు. ముసళ్ళకు పింఛన్లు ఇస్తున్నాడు, మోసం చేసిండు. రైతులకు 5 ఎకరాలున్నోడు 6 ఎకరాలున్నోడు ధనవంతుడా మేడం? 6 ఎకరాలున్నోడికి ఇంతవరకు బండ్లే పింఛన్, రైతు బంధు. ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిరని చెప్పవనండి. మేము 2 లక్షల రుణం ఆపి నీకెందుకు December 9 నాడు ఇస్తా అని చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు దేవుని సాక్షిగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పెద్దమ్మ తల్లి సాక్షిగా, అలాగే యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, మీకు ఆగస్టు 15వ తేదీలోపు చేస్తా, 1 సంవత్సరం నేను కమిషన్ల కోసం కడుపు కట్టుకుంటే రైతులకు రుణమాఫీ అవుతుందని అంటున్నాడు మేడం. అతను ఏ దేవుని సాక్షి వద్దు, అతని పిల్లల మీద ఒట్టేసి చెప్పవనండి. అతని పిల్లల మీద ఒట్టేసి చెప్పవనండి, అతని భార్య పిల్లల మీద ఒట్టేసి చెప్పవనండి, అతని కుటుంబం మీద ఒట్టేసి చెప్పవనండి.
చెప్తారు మేడం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే అంత. ఈ రేవంత్ రెడ్డి కాదు, ఈ పార్టీ అన్ని అబద్ధాలు చెప్పడం, ఒక్కటి నిజాలు చెప్పడం. ఇంతవరకు ఒక్క మాట నిబద్ధం లేదు. ఏ మీటింగ్ పెట్టినా ఆపోజిట్ తిట్టడమే కానీ నేనేం చేస్తున్నా చెప్పానండి. అవును, ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప ఒక్కసారైనా నేనేం చేస్తున్నాను, నేను ఇది ఇస్తున్నానని చెప్పానండి. 500 గ్యాస్ అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? ఉచిత కరెంట్ అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాడు. అవును, అది ఇస్తున్నారు కదా బిల్లులు. ఎవరికి ఇస్తున్నాడు మేడం? రండి మా విలేజ్ కి రండి, ఎంతమందికి వస్తుందో చూడండి. వస్తుంది, అందరికి ఎందుకు ఇస్తలేడు? 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు రైతు బంధు వల్లే మేడం. రైతులు గోడాడుతున్నారు. నీళ్ళ పరిస్థితి, కరెంటు పరిస్థితి ఎట్లుంది మేడం? నీళ్ళ పరిస్థితి, కరెంటు పరిస్థితి ఎట్లుంది? నీళ్ళు ఎక్కడి మేడం? ఉన్నాయి, చెలరాలు ఉన్నాయి. డిండి ప్రాజెక్ట్ లో ఫుల్ నీళ్లు ఉన్నాయి, కానీ ఏ రైతుకు నీళ్లు పోతలేవు. ఏసంగి మొత్తం ఎండిపోయినాయి. కరెంటు ఎప్పుడు కేసీఆర్ ఉన్నన్ని రోజులు వాస్తవంగా చెప్పాలంటే 24 గంటల కరెంట్ వచ్చేది. సరే, 1 గంట అటు ఇటు పోయేది అనుకోండి. దాదాపుగా ఇప్పుడు 15-16 గంటలకు ఎక్కువ వస్తలేదు కరెంటు. ఆ పరిస్థితి ఉంది మేడం. కానీ అయినప్పటికీ కూడా ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్ మేము 4 లక్షల మెజార్టీ, 3 లక్షల మెజారిటీ తోటి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామంటారు. నిజంగా వస్తారు మేడం, వాళ్ళు 4 లక్షలైనా రావచ్చు, ఇంకా 10 లక్షలైనా రావచ్చు. ఉన్న కాడికి కూడా ఓట్లు వేయొచ్చు, నేను కాదంటలేను. ఎందుకంటే వీళ్ళు మోసపూరిత మాటలు అమాయక జనం నమ్ముతున్నారు. వీళ్ళు చెప్పే మాటలు జనాలు అమాయకులు. వాళ్ళు అరే చేస్తాడేమో, రేవంత్ రెడ్డి వచ్చి చేస్తాడేమో అని నమ్మారు. అదేలే, రేవంత్ రెడ్డి మాటలకు నమ్మారు, ఆయన మాటలకు పడిపోయారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత పలకను కూడా పలకరు. ఏముందిలే, మమ్మల్ని నమ్మిరు, ప్రజలు ఓటేసిరు, మేమేమి ఇవ్వకపోయినా కూడా సరిపోతుంది అనేసి నమ్మను కూడా ఇంకెవరు వస్తారు? ఎవరు వాళ్ళకి ఇప్పుడే కనబడతలేరు, ఆ తర్వాత ఎవరు కనపడరు కదా. బట్ అలా అనుకోం తెలంగాణ ప్రజలైతే కొంచెం. ఎందుకంటే ఏ సోషల్ మీడియా అబద్ధాలను నమ్మిరో ఇవాళ సోషల్ మీడియా నిజాలను కూడా నమ్ముతారనేసి ఉంది. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు అయితే చెప్తున్నారు. చూద్దాం, మన పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు తెలివిగల నిర్ణయం తీసుకుంటున్నారని అనుకుంటాం, తీసుకుంటారనే. థ్యాంక్ యూ సో మచ్ అండి.